పార్టీలో వచ్చారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కగా పడుతుంది. దీని మీద తీసుకుంటాం 2 కోట్ల చాలా ఎక్కువ చెప్పినట్టు చెప్తా 20 కోట్లనే చెప్పాలి కానీ 2 కోట్లు సార్ అది ఇంకొకలాగా కూడా వచ్చింది. ఏంటో కురుగొండ్ల గారిని టికెట్ వాళ్ళకి కేటాయించారు, కురుగొండ టికెట్ మీకు వచ్చింది కాబట్టి 2 కోట్లు అడిగారు, కురుగొండ ఇవ్వనందుకే వైసీపీ పార్టీలో అనేసి మీ కురుగోళ్ళ చెప్పాడా? నాకు చెప్పలేదు సార్. రాపూర్లో ప్రముఖ బండి వేణుగోపాల్ సోషల్ మీడియా అప్పుడప్పుడు హల్చల్ చేస్తారు. మీడియా ఉందా? బండి వేణుగోపాల్కి మీడియా ఉందా? ఎప్పటి నుంచి ఉంది? ఉన్నది చాలా రోజుల నుంచి. పోలీసులు మాకు ఎక్కడ కనిపించడే. చూడండి చూడండి, ఒక మీడియా మిత్రులు మీరందరూ నాన్ రికగ్నైజ్డ్ పీపుల్ ఇచ్చే సోషల్ సందేశాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమి అలాంటివి ఇంకా చాలా వస్తాయి. నేను నిన్నే చెప్పాను, రాజకీయంలో మనం అడుగు పెట్టాలనుకుంటే ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది అవమానాన్ని. మనకి ఎదురయ్యేది అదే. నేను ప్రిపేర్ అయ్యాను, కానీ ఎవడెవడో ఏదేదో రాసిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడు రాసేదో 20 కోట్లన్నా రాసుంటే నా స్థాయి అన్న తెలిసేది. మరీ 2 కోట్లు అంటే మీకు అర్థమైంది వాడి స్థాయి ఏంటని. డోంట్ టేక్ ఇన్ దట్ వే. ఓకే, ఎనీథింగ్ ఇరిటేట్ చేయకుండా ప్రశాంతంగా ఇక్కడ పోటీ అనేది ఎలా ఉంటుందంటే హెల్తీ పోటీ. విపక్షం కానీ ప్రభుత్వం పరంగా వైఎస్ఆర్సీపీ ఈ 2 కలిపి ఒక మంచి ఉద్దేశంతో పోటీ పడి ప్రజలు ఆశీర్వదించే దాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలి. అది వైసీపీ 40,000 పైన పైచిలుపులతో అధికారంలోకి వచ్చింది వెంకటగిరి నియోజకవర్గంలో. పొద్దున కూడా చెప్పా, అది ఇప్పుడు డబుల్ అవుతుంది, 80,000 అవుతుంది. రాసి పెట్టుకోవచ్చు. ఆ విధంగా వచ్చేటట్టు ప్రతి ఇంటికి కష్టపడి మేము తిరిగి మనం ఆ మెజార్టీని తెచ్చుకునేంత వరకు కష్టపడతాం. ఓకే.